4000 సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతున్న అస్పృశ్యుల కోసం ఆయన 1927లో మహాపచెరు మంచినీటి కోసం చేసిన పోరాటం అతి పెద్ద పోరాటం, అది హక్కుల పోరాటాన్ని సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే 1930లో మరి కాళారాం దేవాలయం గురించి అయితే ఆలయంలో ప్రవేశాన్ని ఆయన పెద్ద పోరాటం చేయడం జరిగింది. అలాగే మరి బ్రిటిషర్స్తో పోరాడి మరి ఇవన్నీ కూడా చాలా వరకు చాలా హక్కులు కూడా సాధించుకోవడం జరిగింది. మరి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆయన మరి రాజ్యాంగ రచన చేయడం, రాజ్యాంగంలో మరి సమాన హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం, ప్రజాస్వామ్యం కోసం ఆయన చేసిన కృషి ఎవరు కూడా మరవలేరు. ఈరోజు ఈ దేశం ఎలా ఉందంటే మన అందరం కూడా హక్కులు, అందరూ కూడా మాట్లాడే హక్కు, మరి అలాగే ఎవరితో ఏ సమానత్వం హక్కు ఇవన్నీ కూడా వచ్చాయంటే ఆర్టికల్ 32 వచ్చిందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏదేమైనా చాలా విషయాలు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పుకోవచ్చు. ఈ దేశంలో మహిళలకి కనీస హక్కు ఉండేది కాదు. ఆ రోజుల్లోనే మరి మహిళల కోసం హిందూ కోడ్ బిల్ కోసం ఆయన పదవి త్యాగం చేసిన మహనీయుడు, మహానుభావుడు సందర్భంగా తెలియజేస్తున్నా. మహిళలకు ఈరోజు సమానత్వం వచ్చాయంటే, ఈరోజు ఆస్తి వచ్చిందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన పెట్టిన భిక్షని సందర్భంగా తెలియజేస్తున్నా.